నేను లాస్ట్ ఇయర్ ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ తోటి ఒక మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ క్రియేట్ చేశాను. ఈ అవుట్ఫిట్ కి అయితే చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ కలర్ అయితే పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో ఇందులో మిగిలిన కొంచెం ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ చేయాలనిపించలేదు మాకు. ఇంకా ఈ కట్ పీస్ నుంచి కూడా ఒక మంచి డిజైనర్ అవుట్ఫిట్ ని క్రియేట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే ఈ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించదు. ఇప్పుడు మళ్ళీ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇండో వెస్టర్న్ శారీస్, అలా క్రియేట్ చేయాలనుకున్నాము. సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ అవుట్ఫిట్ మొత్తం ఇలా క్రియేట్ చేశారు. అవుట్ స్టాండింగ్ ఉండే అవుట్పుట్ అయితే అసలు. నేను ఎప్పుడు ఇలాంటి ఒక అవుట్ఫిట్ ని స్టైల్ చేయలేదు, సూపర్ ఎక్సైటెడ్ గా ఉండే నేనైతే. ఈ అవుట్ఫిట్ దైవిక్ ఫస్ట్ బర్త్డేకి వేసుకోవడానికి చేయించాను, కానీ అప్పుడు కుదరలేదు. కలర్ అయితే ఎంత అమేజింగ్ కనిపిస్తుంది చూస్తున్నారా. ఐ లవ్ ఎవ్రీ డీటెయిల్ అబౌట్ దిస్ అవుట్ఫిట్. ఇది 1 minute శారీ లాగా డిజైన్ చేశారు. ఆ ప్లీటింగ్ అదంతా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అసలు. బ్లౌజ్ అయితే ఎంత మినిమల్ డిజైన్ అయినా స్టన్నింగ్ ఉండే అసలు. చెప్తున్నాను కదా, అసలు ఇలాంటి ఒక అవుట్ఫిట్ నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఇదంతా యాప్లిక్ వర్క్ చేశారు, ఆన్ పాయింట్ అనిపించింది. వెరీ మినిమల్ డీటెయిల్స్ కూడా చాలా హైలైట్ అనిపించాయి. హై నెక్ కాబట్టి ఓన్లీ ఇయర్ రింగ్స్ తోటి స్టైల్ చేశాను. అవుట్ఫిట్ చాలా హైలైట్ అవుతుంది, ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదు. అసలు వేసుకోగానే ఎంత రిచ్ లుక్ ఉంటేనో అవుట్ స్టాండింగ్ వచ్చింది అవుట్పుట్ అంతా. అవుట్ఫిట్ డిజైన్డ్ బై BECPG, అందుకే ఇంత క్రేజీ అవుట్పుట్ వచ్చింది. బేబీ ఫస్ట్ బర్త్డేస్ కి ఇలాంటి అవుట్ఫిట్స్ వేరే లెవెల్ ఉంటాయి, ఇంకా బడ్జెట్ లో కూడా అయిపోతుంది. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉంటే ఏం చేయాలో అర్థం కాకపోతే హియర్ యు గో.